హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీ మీడియా. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ రమేష్ కన్నెగంటి గారు ఉన్నారు. ఆయన గురించి మనకు ఆల్రెడీ తెలుసు, కానీ ఆయన ఇజ్రాయెల్లో చదువుకున్న విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అది మాత్రమే కాదు, ఆయన పొలిటికల్ సైన్సెస్లో ఎంఏ చేశారు అండ్ ఇజ్రాయెల్లో ఉండి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న ఎంతోమంది ఇజ్రాయెల్ స్టూడెంట్స్తో కనెక్ట్ అయి ఉన్నారు. సో అసలు ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది, ఫ్యాక్ట్స్ ఏంటి, రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు భారతీ మీడియా. సో అండ్ ఆల్సో it's pleasure talking to you on such an important topic of the global importance. అసలు రమేష్ గారు ఆఫ్టర్ సీయింగ్ అంటే ఇన్ని రోజులు జరిగింది వేరు, గత 2 రోజులు జరిగింది వేరు, యుద్ధం ఇంకో లెవెల్కి వెళ్ళింది అన్నట్టుగా ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా అందరికీ వస్తున్న ప్రశ్న ఏంటి అంటే, ఇజ్రాయిల్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వరల్డ్లోనే మోస్ట్ డిఫికల్ట్ అండ్ టఫెస్ట్ స్ట్రాంగ్ సిస్టమ్. అలాంటి సిస్టమ్ని బ్రేక్ చేశారు. సో ఎలా అది సాధ్యమైంది? 5,000 రాకెట్లు 20 minutesలో. అమ్మో. ఇట్స్ ద సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు మనం ఇండియాలో హైదరాబాద్లో ఉండి మన ఇద్దరము ఈ టాపిక్ మీద భారతీయ మీడియా ద్వారా మన తెలుగు ప్రేక్షకులకి ఒక ఇంపార్టెంట్ సందేశాన్ని కూడా, ఇంపార్టెంట్ మెసేజ్ని కూడా ఇవ్వాలి. యుద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోతే చాలా ప్రపంచ శాంతికి మంచిది. కాబట్టి యుద్ధం వల్ల ఎన్నో ధన మాన ప్రాణ నష్టం ఉంది. అన్నిటికీ మించి సామాన్య పౌరులు, వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు అటు పాలస్తీనాలోను ఇటు ఇజ్రాయెల్లోనూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భారతదేశము శాంతిని కోరే దేశంగా ఒక పెద్దన్న పాత్ర వహించాలి. లెట్స్ గెట్ టు ద టాపిక్ వెరీ స్ట్రైట్. ఈ ఇజ్రాయెల్ అనే దేశం ఒక యూదు దేశం, జూయిష్ కంట్రీ. ఇజ్రాయెల్ 1948 మే 14-15 మధ్య బ్రిటిష్ వారి నుంచి తన సొంతగా బయటకు వచ్చి స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఒక స్వతంత్ర దేశంగా 1948 నుంచి ఉంది. ఇట్స్ ఎవ్రీబడి నోస్ ఇట్. పాలస్తీనా అనేది ఒక ప్రాంతము. పాలస్తీనా ప్రాంతంలో అత్యధిక సంఖ్యాకులు ముస్లిమ్స్. సో పాలస్తీనియన్స్ ఆర్ బేసికల్లీ who follow Islam as a religion, Islamic religious followers, Palestinians. Palestina is a territory, ఒక భూ స్వరూపము, భౌగోళిక స్వరూపం. అది ఎక్కడ ఉంది అంటే మిడిల్ ఈస్ట్లో ఉంది. మిడిల్ ఈస్ట్ అంటే అమెరికా వైపు నుంచి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా తూర్పున మధ్యలో ఉండటం వలన మిడిల్ ఈస్ట్ అంటారు. భారతదేశం వైపు నుంచి మనం చూసినప్పుడు మనకి వెస్ట్ సైడ్ ఉంది అది. సో మనం వెస్ట్ ఏషియా అంటాం. పశ్చిమ ఆసియాలో ఉంది. పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, సిరియా, ఈజిప్ట్, ఇంకొద్దిగా యువతలకు వస్తే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అంటారు, జీసీసీ. అంటే మనకి చమురు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోల్ ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం భారతదేశము? సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఖతర్, ఇక్కడి నుంచి యుఏఈ, ముఖ్యంగా ఖతర్, బహ్రెయిన్, ఈ దేశాల నుంచి భారతదేశానికి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ అంటే నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ బట్ ఆల్సో ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం అండ్ అదర్ అలైడ్ ప్రొడక్ట్స్, రైట్? ఓకే. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ గురించి చెప్పాను. అన్నిటికీ మించి మిడిల్ ఈస్ట్ అనే మాట వాడాను, తర్వాత వెస్ట్ ఏషియా అనే మాట వాడాను. అంటే మన ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి ఇది ఒక చాలా ఎడ్యుకేటివ్గా కూడా ఉండాలి. ఏదో కూర్చొని మాట్లాడుకున్నట్టు కాకుండా చాలా జాగ్రత్తగా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూసారో వాళ్ళ సమయం వృధా కాకుండా అప్పుడే మనకి ఒక ప్రొడక్టివిటీ, ఒక కన్స్ట్రక్టివ్ ఇది ఉంటుంది అన్నమాట. సో హమాస్ అనే ఒక ఆర్గనైజేషను, ఒక మిలిటెంట్ ఆర్గనైజేషను పాలస్తీనా ఏరియాలో, ముఖ్యంగా వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, గోలన్ హైట్స్, ఈస్ట్ జెరూసలం, ఈ 4 ప్రాంతాలని కలిపి పాలస్తీనా ఒక దేశంగా ప్రకటించుకోవాలని ఎప్పటి నుంచో వాళ్ళ కళ. పాలస్తీనియన్లు, ముస్లింలని మీకు చెప్పాను నేను, రైట్? జూయిష్ పీపుల్ ఎవరు అంటే యూదులు. యూదులు ఎవరంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఫాలో అయ్యేవాళ్ళు, న్యూ టెస్టిమెంట్ ఫాలో అయ్యేవాళ్ళు క్రిస్టియన్స్ అనమాట. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు మనందరికీ తెలిసిన వాడు. ఆయన్ని సెలవు వేయబడిన తర్వాత రోమన్ చక్రవర్తులు ఆయన్ని సెలవు వేశారు. వెన్ రోమన్స్ వర్ రూలింగ్ ది పాలస్టైన్ ఏరియా దోస్ టైమ్స్, జూయిష్ పీపుల్లో ఉన్న పెద్దవాళ్ళు, ఐడియాలజీస్, అంటే జూయిష్ పీపుల్లో ఉన్న లీడర్స్, లెట్స్ సే రిలీజియస్ లీడర్స్, జీసస్ క్రైస్ట్ మీద ఒక అభియోగం మోపారు. ఏమనంటే దేవుడు కుమారుడిగా తనకు తాను ప్రకటించుకున్నాడు జీసస్ క్రైస్టు, అది బ్లాస్ఫమీ అంటారు. అంటే దైవ ధిక్కారణ,
కాబట్టి అతనికి సిలువ వేయండి అని చెప్పారు. ఈ చరిత్ర ఎందుకు చెబుతున్నాను అంటే, ఈ చరిత్ర తెలుసుకోకుండా వర్తమానం తెలియదు, వర్తమానం తెలుసుకోకుండా భవిష్యత్తు తెలియదు. కరెక్ట్. సో ఎవరైతే ఈ ప్రేక్షకులు ఇది చూస్తున్నారో అరటిపండు వలిచినట్టు వాళ్ళకి తెలియాలి. కరెక్ట్. సో జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్స్ అయిన తర్వాత, ఆయన్ని సెలవు వేసిన తర్వాత రోమన్ చక్రవర్తులు వేసారు సెలవు. సెలవు వేయడానికి కారణము జుడాయిజంలో ఉన్న వాళ్ళే మత పెద్దలు, అంటే జూయిష్ పీపుల్లోనే మత పెద్దలు. ఎందుకు అంటే బ్లాస్ఫమీ, దైవధిక్కారణ చేశాడు అతను. అంటే దేవుడు అనేవాడు ఫ్లెష్ అండ్ బ్లడ్లో ఉండడు అకార్డింగ్ టు జుడాయిజం. కానీ ఇతను ఫ్లెష్ అండ్ బ్లడ్లో ఉండి నేను దేవుడు కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అని ఒక అభియోగం. రైట్. ఒకసారి జీసస్ క్రైస్ట్కి సెలవు వేసిన తర్వాత ఆయన్ని నమ్మి ఎవరైతే ఫాలో అవుతాం స్టార్ట్ చేశారో అది క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. సో అందుకని ఇప్పుడున్న పాలస్టైనా ఏరియాలోనే ఇస్లాంకి సంబంధించిన థర్డ్ హోలియెస్ట్ ష్రైన్ అలక్సా మాస్క్, రైట్, జుడాయిజం బర్త్ ప్లేస్ జెరూసలం, రైట్, క్రిస్టియానిటీకి సంబంధించి బెతల్హామ్ అనే ఒక ప్లేస్ వేర్ జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్. జీసస్ క్రైస్ట్ జన్మస్థలం బెతల్హామ్. ఈ మూడు ప్రాంతాలు అంటే మూడు మతాల ముఖ్యమైన కోడలి. అది సెంటర్ ఆఫ్ ది అర్త్ అనుకోండి, ప్లానెట్ ఎర్త్కి, లేదా సెంటర్ ఆఫ్ ది గ్లోబ్ అనుకోండి. 193 పైగా దేశాలు ఉంటే ప్రపంచంలో. అందుట్లో ఇజ్రాయెల్ అనేది, పాలస్తీనా అనేది అతి తక్కువ చిన్న సైజులో ఉన్న 2 ప్రాంతాలు. కానీ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచం మొత్తాన్ని కుదిపే విధంగా ఉంది. ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఉంటుంది. ఒక 1000 సంవత్సరాల క్రితం అలాగే ఉంది. అబ్సల్యూట్లీ 1000 సంవత్సరాలు కాదు అపర్ణ గారు. యాక్చువల్గా చెప్పాలంటే జుడాయిజం అనేది అంటే జీసస్ క్రైస్ట్ బర్త్ ముందల 2000 ఏళ్ల క్రితం నుంచి 3000 ఏళ్ల క్రితం నుంచి అక్కడ ఉంది. బిఫోర్ జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్ 3000 years బ్యాక్ నుంచి జూయిష్ పీపుల్ హ్యావ్ దేర్ కల్చర్ అండ్ రూట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. వన్స్ జూయిష్ పీపుల్ లెఫ్ట్ బికాస్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, ఎక్సోడస్ అంటారు దాన్ని. ఎక్సోడస్ అంటే ఉన్న చోట నుంచి వేరే ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత పాలస్టీనియన్లు, ఇస్లాం అనేది ప్రాఫిట్ మహమ్మద్ వచ్చిన తర్వాత 636 ఆ టైంలో 600+ ఇయర్స్లో, వెన్ ప్రాఫిట్ మహమ్మద్ వాజ్ ది మెసెంజర్ త్రూ విచ్ హీ వాంటెడ్స్ టు కమ్యూనికేట్ హిజ్ రిలీజియస్ దిస్ థింగ్ త్రూ అల్లా యాజ్ ఎ గాడ్. సో అక్కడి నుంచి అంటే పాలస్తీనియన్లకి ఒక 1500 సంవత్సరాల చరిత్ర ఉంది, 1400-1500 సంవత్సరాల చరిత్ర. పాలస్తీనియన్ల కన్నా ముందల 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల చరిత్ర అక్కడ ఉన్నట్టుగా ఉన్నది జుడాయిజము, లైక్ యూనో యూదు మతము, యూదులు. హిందూయిజం అంటే మన హిందువులు, హిందూయిజం, జుడాయిజం, ఇస్లాం ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి. సో ద ప్రజెంట్ కాన్ఫ్లిక్ట్ ఏరియా కాల్డ్ పాలస్టైన్కి ఇజ్రాయెల్కి మధ్య ఎందుకు తగాదా, వై ఆర్ దే ఫైటింగ్? ఫస్ట్ ఎవరికైనా బాంబులు పడినాయా, మనుషులు చచ్చిపోతున్నారా అనగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎందుకు కొట్టుకుంటున్నారు వాళ్ళు? వై ఆర్ దే ఫైటింగ్ ఫర్ వాట్? దేనికోసం కొట్టుకుంటున్నారు? జనరల్గా ప్రపంచ చరిత్ర చూసినప్పుడు రాజ్యం కోసము, స్త్రీ కోసము, ధనం కోసం జరిగిన మాత్రమే ఉన్నాయి 3. మహాభారతం, రామాయణం కానీ ఏదైనా కానీ చూడండి, ఇంకా అంతకుమించి ఏమైనా చూడండి. ఎయిదర్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ రాజ్య ఆక్రమణ, ఎక్స్పాన్షనిస్ట్ నేచర్, ఓకే, నెంబర్ 1 అంటే రాజ్యాన్ని ఆక్రమించుకోవటం. 2 స్త్రీ, యూనో బికాస్ ఆఫ్ విమెన్. 3rd బికాస్ ఆఫ్ వెల్త్, లెట్స్ సే. ధనము, స్త్రీ, ప్రాంతము, ఈ 3 ఎక్స్పాన్షన్ కోసమే, ఈ 3 కబ్జా కోసమే ప్రపంచ చరిత్రలో చాలా వరకు యుద్ధాలు జరిగినాయి. ఇది కూడా ముఖ్యంగా భూమి కోసము, సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం కోసము, కల్చరల్ రూట్స్ డిఫరెంట్ అని ఇట్లా 2-3 రకాల మీద గొడవ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు హమాస్ అనేది ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్, వెస్ట్ బ్యాంక్ కాకుండా గాజా స్ట్రిప్లో తన బలాన్ని నిరూపించుకొని అక్కడ గాజాలో పరిపాలన చేస్తుంది. గాజా ఎక్కడుంది అని ప్రశ్న వస్తుంది చాలా మంది. పాలస్తీనాలోనే గాజా ఒకవైపు ఉన్నది, ఇంకొక వైపు వెస్ట్ బ్యాంక్ ఉన్నది. వెస్ట్ బ్యాంకు గాజాని కలిపి పాలస్తీనా దేశంగా, స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలనేది పాలస్తీనియన్ల కోరిక, ఆకాంక్ష ఫర్ ద లాస్ట్ 100+ years, 100 years అనుకుందాం. ఓకే, రాజ్యము ఏర్పడాలంటే ఏం కావాలి? అంతేగా, ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారము. మీరు ఇందాక నా ఇంట్రడక్షన్లో మీరు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అని చెప్పారు కదా. సో రాజనీతి శాస్త్రం ప్రకారము రాజ్యం అంటే 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కలిస్తే రాజ్యం అవుద్ది. ప్రజలు, ఫస్ట్ పీపుల్, నెక్స్ట్ టెరిటరీ,
రైట్, నెక్స్ట్ ప్లేస్. గవర్నమెంట్, నెక్స్ట్ సావర్నిటీ అంటే సార్వభౌమాధికారము. సార్వభౌమాధికారము అంటే రాజులా కూర్చొని ఐ విల్ టేక్ ద డెసిషన్స్ ఫర్ మై స్టేట్. నా రాజ్యానికి సంబంధించి నేను ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో శత్రుత్వం చేయాలి, ఎవరిని ఎలా ఉంచాలి అనేది స్వయంగా నేను నా ప్రజలు నిర్ణయిస్తారు, కానీ వేరే దేశం చెప్తే చేయను అనేదే సార్వభౌమాధికారం. ఇన్అలైనబుల్, అన్క్వశ్చనబుల్, సుప్రీం పవర్ వన్స్ యూ హ్యావ్ విత్ యువర్ ఓన్ మిలిటరీ, ఓన్ నేవీ, ఓన్ ఎయిర్ ఫోర్స్. రైట్? మీరు నన్ను అడిగిన ప్రశ్న ఇందాక, ఇజ్రాయెల్కి నెంబర్ 1 ఎయిర్ ఫోర్స్ ఉంది, ఇజ్రాయెల్కి నెంబర్ 1 మిలిటరీ ఉంది, ఇజ్రాయెల్కి నెంబర్ 1 నేవీ ఉంది, ఇజ్రాయెల్కి నెంబర్ 1 స్పై ఏజెన్సీ కాల్డ్ మొసాద్ అనే ఒక గొప్ప ఎక్స్టర్నల్ స్పై ఏజెన్సీ ఉంది, గూఢాచారి సంస్థ ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ వై డిడ్ ఇట్ ఫెయిల్ టు కంటైన్, స్టాప్ ఆర్ లిక్విడేట్ ద ఎనిమీ కాల్డ్ Hamas, HAMS, an Islamic terrorist organization which is having its base in Gaza, which is part of Palestine. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న తర్వాత మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్లోకి వెళ్దాము. రమేష్ గారు, హమాస్, మీరు ఇప్పుడే ఒక మాట వాడారు, టెర్రరిస్ట్ అనేసి. అయితే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ మన ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఏంటి అంటే హమాజ్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని కొన్ని దేశాలు మాత్రమే భావిస్తున్నాయి, మరి కొన్ని దేశాలు, ఇరాన్ లాంటి దేశాలు అది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. దేర్ ఇస్ ఎ సేయింగ్, వెరీ స్మార్ట్ క్వశ్చన్ అపర్ణ గారు. థ్యాంక్ యూ. గుడ్, స్మార్ట్ క్వశ్చన్ అని మీకు ఎందుకు నేను కితాబ్ ఇస్తున్నానంటే, ఆ అంతర్యాన్ని మీరు గమనించారు. కొన్ని దేశాలు హమాస్ని, అంటే చాలా దేశాలు హమాస్ని ఒక మిలిటెంట్ లేదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటుంటే, కొన్ని దేశాలు మాత్రము, ముఖ్యంగా ఒక హాఫ్ ఏ డజన్ కంట్రీస్ లేదా ఒక డజన్ కంట్రీస్ మాత్రము హమాస్ మిలిటెంట్ ఆర్గనైజేషన్ కాదు, అది స్వతంత్రం కోసం, పాలస్తీనియన్ల హక్కుల కోసం పోరాడుతున్న ఒక సంస్థ లేకపోతే ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని మీరు అడిగారు. ఎందుకంటే దీని ఏవైతే సపోర్ట్ నాన్ సపోర్ట్ ఉందో దీనివల్ల మన వరల్డ్ పీస్ అనేది ఫ్యూచర్ ఆధారపడి. I understood the logic behind your question. The answer to that is, I'll tell you. రాజకీయ పార్టీ అంటే ఉదాహరణ మన భారతదేశం కొద్దాం, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, భారతీయ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ ఇంత ముందుల తెలంగాణ రాష్ట్ర సమితి, టీడీపీ, ఇప్పుడు జనసేన, లైక్ వైఎస్ఆర్సీపీ, ఈ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు ఎప్పుడు గన్నులు తీసుకొని పక్క దేశంకి వెళ్ళి లేకపోతే పక్క రాష్ట్రంకి వెళ్ళి ఎవరిని చంపేలా. రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రజాస్వామ్యంలోనూ, నెగోషియేషన్లోనూ, డిబేట్లోనూ, డిస్కషన్లోనూ, ఆర్గ్యుమెంట్లోనూ మితవాదంగా, అంటే మోడరేషన్తో ఒక ప్రొటెస్ట్, పిటిషన్ అనే 3 విధానాల ద్వారానే ఒక రాజకీయ పార్టీ పనిచేస్తుంది. కానీ ప్రేయర్ దాటి, ప్రొటెస్ట్ దాటి, పిటిషన్ దాటి, చేతిలోకి లాన్ తీసుకొని గన్నెత్తి పక్క దేశంకి వెళ్ళి, పక్క దేశం ఎంత దుర్మార్గ దేశం అయినా అనుకుందాం, వెళ్ళి మహిళల్ని, చిన్నపిల్లల్ని నరికి లేకపోతే షూట్ చేసి వాళ్ళని బందీలుగా పట్టుకొని మళ్ళీ తిరిగి గాజాకి తీసుకెళ్లారు అని చెప్పాను. హమాస్ అనేది అది చేయటం తప్పు మీరు అనొచ్చు. మరి ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికైంది కదా హమాస్ అనేది, మిలిటెంట్ ఆర్గనైజేషను. మరి గాజాలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగితే హమాస్ ఎన్నికైంది. కానీ అదే పాలస్తీనాలో ఇంకొక మొక్కైన వెస్ట్ బ్యాంక్లో గాజా హమాస్ ఓడిపోయింది. అక్కడ పాలస్తీన్ అథారిటీ అనేది అది ముస్లిం ఆర్గనైజేషనే, అది ఎన్నికైంది ఎక్కడ, వెస్ట్ బ్యాంక్లో. వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనియన్లు, గాజాలో ఉన్న పాలస్తీనియన్లు ఇద్దరిది ఒకటే ఆకాంక్ష, ఏంటి, పాలస్తీనా దేశంగా ఏర్పడాలని. కానీ వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీనియన్లు ఏమనుకుంటున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగానే మనము స్వతంత్రాన్ని తెచ్చుకుందాము అనుకుంటున్నారు. గాజాలో ఉన్న పాలస్తీన్లు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా దాని ప్రతినిధులు, అంటే గాజాలో కూడా 2-3 పార్టీలు ఉంటే ఇది ఒక మెయిన్ పార్టీగా హమాస్ 2007 నుంచి అవతరించింది. ఓకే, సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, అవసరమైతే హింస, అవసరమే అయితే కాదు, హింస ద్వారా మాత్రమే 2 స్టేట్ సొల్యూషన్, అంటే అక్కడ ఇజ్రాయెల్ ఉంటుంది, ఇక్కడ పాలస్తీనా ఉంటుంది, హింస ద్వారా మాత్రమే మనం హక్కుల్ని మనం కాపాడుకోగలము. ఇజ్రాయెల్ని మధ్యధరా సముద్రంలోనూ లేదా రెడ్ సీ అంటారు, అక్కడ ఎర్ర సముద్రం అని ఉంది, దాంట్లోనూ కలిపేయాలి. అంటే
ఒక పార్టీ ఏమో ప్రజాస్వామ్యబద్ధంగా పాలస్తీన్ సాధించుకోవాలనుకుంటుంది, ఇంకో పార్టీ అయితే అవసరమైతే చంపైనా కానీ ఇజ్రాయెల్ని నాశనం చేసైనా కానీ, ఇజ్రాయెల్ అనే దేశాన్ని, జూయిష్ కంట్రీని, నేను పాలస్తీన్ స్థాపించుకుంటాను అంటుంది. ఎవరు? ఇంకొక ప్రాంతం, పాలస్తీన్ ఇంకో ప్రాంతం గాజా. ఈ రెండు ఉందా? అయితే ఇప్పుడు ఇక్కడ చిన్నదండి అపర్ణ గారు, రెండు ముస్లిం ప్రాంతాలే, రెండు కలిపి ఒక దేశంగా ఏర్పడాలనుకుంటున్నవి. ఏంటి? ఇటు వెస్ట్ బ్యాంకు, ఇటు గాజా, రైట్? ఈ రెండు ఒకటే. ఈ రెండింటికి క్యాపిటల్గా తూర్పు జెరూసలం, ఈస్ట్ జెరూసలాన్ని ప్రకటించుకుందాం అనుకుంటున్నాయి, రైట్? 1967 1967లో 6 Day వార్ జరిగింది బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఈజిప్ట్, జోర్డాన్, లెబనాన్, సిరియా, ఈ చుట్టుపక్కల కంట్రీస్ ఇవన్నీ. అప్పుడు ఈజిప్ట్ నుంచి గాజా స్ట్రిప్ని, రైట్, వెస్ట్ బ్యాంకు, జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ గెలుచుకుంది, లేదా ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. జనరల్గా యుద్ధం అయిన తర్వాత రాజ్యం వీరభోజ్యం అంటారు, వీరులదే రాజ్యం, రైట్? అంటే ఎవరైతే గెలుస్తారో ధనలక్ష్మి కానీ జయలక్ష్మి కానీ ఎవరిని వరించుద్ది? వీరులనే వరించుద్ది. జో జీతా వహీ సికందర్ అని యుద్ధం నీతి. సో 1967లో అట్లానే నేను ఇజ్రాయెల్ని, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఇజ్రాయెల్, నైదర్ ఐఎమ్ అపోజింగ్ ప్యాలెస్టైన్, నార్ ఐఎమ్ సపోర్టింగ్ ప్యాలెస్టైన్ ఆర్ అపోజింగ్ ఇజ్రాయెల్. మీ బీయింగ్ ఏ అనలిస్ట్, రైట్, ఐఎమ్ టేకింగ్ ఏ న్యూట్రల్ స్టాండ్స్ అండ్ సీయింగ్ who is what's happening and also trying to tell the audience or viewers what is right and what is wrong, because I lived and studied in Israel, correct, in Hebrew University of Jerusalem, in Bar-Ilan University, International Institute for Counter-Terrorism, and many other places. I was there in Israel as a student, and also I have been in Palestine. Palestine ఆదిలో ఉన్న బెత్లెహేమ్ వెళ్ళాను. I had been to Ramallah. Not now, when I was a student some time back, from Delhi JNU, I went to there. So after my post-graduation MA in Political Science from Hyderabad Central University, I did my MPhil in American Studies, PhD in American Studies from Delhi's Jawaharlal Nehru University JNU. From there, I moved to Israel to do my postdoctorate. During my postdoctorate, I visited Palestinian areas, I visited Israeli areas, I visited a bit of Jordan, I visited a bit of Egypt also. So I also visited a bit of Turkey. ఓకే. సో ఓవరాల్ గా నాకు ఒక ఐడియా ఉంది. నేను ఏదో బుక్స్ లో చదివి, న్యూస్ పేపర్ లో చదివింది చెప్పకుండా, అది నేను నా స్వయంగా నేను చూసింది, నా కళ్ళతో నేను ఇంటరాక్ట్ అయింది ప్రజలతో. అవును, ఫీల్డ్ లెవెల్ ఉంటది కదా. అవును, అంతే కదా. ఇప్పుడు మనము ఒడ్డు మీద కూర్చొని ఈత రాకుండా దూకి మనం సముద్రాన్ని క్రాస్ చేయలేం కదా. యూ నీడ్ టు నో స్విమ్మింగ్ టు క్రాస్ ఎ రివర్ ఆర్ ఏ కెనాల్ ఆర్ వాట్ ఎవర్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ యూ నీడ్ టు గెట్ డౌన్ ఇన్ టు ద waters to know what's happening. So I was there in the field. So ఒక నిష్పక్షపాతంగా నేను ఇచ్చే అనాలిసిస్ చేశాను. ఏంటంటే హమాస్ పాలస్తీనాను కోరుకోవటం తప్పులేదు, కానీ కోరుకునే విధానం తప్పు. విధానం ఏంటి? హింస. విధానం ఏంటి? టెర్రరిజం. కోరుకునే విధానంలో తప్పు ఉంది. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీరు ఇందాకే చెప్పారు ఏదైతే 6 days వార్ జరిగింది 1967 కొన్ని కంట్రీస్ మధ్యలో, అప్పుడు ఈ ఏరియా ఆక్రమణ అని చెప్పలేం కానీ ఈ ఏరియాని గెలుచుకుంది ఇజ్రాయెల్. ఓకే, అందువల్ల అది ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు పాలస్తీనియన్లు ఒక ప్రాంతం కింద ఉండి దేశంగా మారాలి అనుకున్నప్పుడు ఇజ్రాయెల్ అడ్డుపడుతుంది ఎందుకు? దానికి ఏం నష్టం జరుగుతుంది? రైట్, వెరీ గుడ్. ఓస్లో అకార్డ్స్ అని 1994, 95, 93 నుంచి 95 మధ్య నడిచినాయి. ఓస్లో అకార్డ్స్లో భాగంగా ఇజ్రాయెల్ అనే దేశము, పాలస్తీన్ అనే దేశము రెండు పక్క పక్కన శాంతితో, సౌభ్రాతృత్వంతో, ప్రేమతో ఉంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతం మొత్తానికి మంచిది అనేది ఆ ఓస్లో అకార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఓస్లో అకార్డ్స్ కింద పాలస్తీనాకి ఇజ్రాయెల్కి కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, బాంబులు వేసుకోకుండా, చంపుకోకుండా, నరుక్కోకుండా ప్రశాంతంగా శాంతియుతంగా ఉండండి అని 1993 నుంచి 95 వరకు జరిగిన ఆ ప్రక్రియలో నిర్దేశించడం జరిగింది. కానీ అది అలా జరగట్లేదు. ఎందుకు అంటే చట్టాలు జరిగినాయి, అగ్రిమెంట్లు జరిగినాయి, కానీ అవి అమలు కావట్లేదు. ఎందుకు అని అడిగారు మీరు. చెప్తాను. చాలా చిన్న ప్రశ్న, కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది దీనికి. సో సమయాభావం మూలాన మనం అంతా మాట్లాడలేకపోయినా కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కలో చెప్తాను.
రెండు భిన్న మనస్తత్వాలు, భిన్న మతాలు కలయిక ఒక చోట, అంటే రెండు కత్తులు ఒక వరలో ఎట్లా ఎమడవు, అలా ద యాటిట్యూడ్ ఆఫ్ బోత్ ద రిలీజియస్ సెక్షన్స్, ఇస్లామిక్, జుడాయిజం, Islam and Judaism, they are not able to see eye to eye with each other. Okay. Because of various reasons, which I think this program and ఈ టైంలో అంత ఎక్కువ చెప్పడానికి కుదరదు, అది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే, హమాస్ అనే ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్, అపర్ణ గారు, ప్యాలెస్టీనాని రిప్రజెంట్ చేస్తా ప్యాలెస్తీనియన్ల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఆలోచించకుండా దారుణంగా లోపలికి వచ్చి ఇజ్రాయెల్కి సంబంధించిన 700 మందిని మొదటి రోజే అక్టోబర్ 7వ తారీఖున శనివారం పూట సుకోత్ అనే ఒక ఫెస్టివల్, ఇజ్రాయలీ ఫెస్టివల్ జరుగుతున్న నేపథ్యంలో ఒక చోట యువతంతా కూడి డాన్స్ వేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటా పండగని సెలబ్రేట్ చేసుకుంటుంటే శనివారం పూట పొద్దున్నే 6:30 నుంచి 20 నిమిషాల వ్యవధిలో 5,000 ర్యాకెట్లు వేసి ఇజ్రాయలీ ఎయిర్ డిఫెన్స్ని, ఇజ్రాయలీ ల్యాండ్ని, ఇజ్రాయలీ సీని, అంటే కరెక్ట్గా చెప్పాలంటే సముద్ర మార్గం ద్వారా, గగనతలం ద్వారా, భూమి మీద, అంటే ప్రహరీ గోడలను పగలగొట్టి, ఇనప ఊచలను పగలగొట్టి బుల్డోజర్స్తో తొక్కిచ్చేసి గాజాలో నుంచి, గాజా అంటే ప్యాలెస్తీన్లో ఒక ఇంపార్టెంట్ భాగము, గాజాలో నుంచి ఇజ్రాయెల్ యొక్క దేశంలోకి చొరబడి చిన్న చిన్న పట్టణాలు బోర్డర్కి పక్కనగా ఉన్న వాటిని లోపలికి వెళ్ళి ఇజ్రాయలీ మిలిటరీతో గొడవ పడితే హమాసు అది వేరే విషయంగా ఉండేది. తప్పనిసరిగా దాని ప్రకారంగా కంప్లీట్గా మేబీ ప్యాలెస్టీనాకి కొంత సపోర్ట్ వచ్చేది, మోరల్ సపోర్టు, అన్ని సపోర్ట్. ఇప్పుడు ఏమైందంటే ఎటువంటి సంబంధం లేని వాళ్ళని, రోడ్డు మీద నుంచుంటున్న వాళ్ళని, పార్టీలో యంగ్స్టర్స్ని, పిల్లల్ని, మహిళల్ని కల్పించిన వాళ్ళని కల్పించినట్టు షూట్ చేయటం మూలన 700 మంది మొదటి రోజులోనే ప్రాణం కోల్పోయారు. అంతవరకు ఆగల. వాళ్ళని పట్టుకు వెళ్ళి బోనుల్లో పెట్టి వీడియోలు తీసి చిన్నపిల్లల్ని అంటే దారుణాలు కొన్ని చెప్పలేము మనం, అవి చేసి అక్కడితో ఆగల, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయటం. సో దీని మూలంగా హమాస్ మీద, ఈ మిలిటెంట్ ఆర్గనైజేషన్ అయిన హమాస్ మీద ప్రపంచం మొత్తానికి, ఎక్కువ దేశాలకి అసహ్యం, ఏహభావము, దాన్ని ఖండించడము జరిగింది. సో హమాస్ వెనక ఎవరున్నారు అపర్ణ గారు? స్ట్రైట్ టు ద పాయింట్. చాలా మంది అడుగుతారు, ఈ హమాస్ అనే మిలిటెంట్ ఆర్గనైజేషన్, అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇజ్రాయెల్ లాంటి శక్తివంతమైన దేశాన్ని ఒక చిన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషను ఏ విధంగా ఎదుర్కొంటుంది అని ప్రశ్న ఎవరికైనా ఉద్భవిస్తుంది. దానికి సమాధానంగా ఇరాన్ అనే దేశము, లెబనాను, సిరియా, బిట్ ఆఫ్ టర్కీ, ఇవన్నీ హమాస్ వెనక ఉన్నవి. సార్ నేను అడగచ్చా, అంటే మన దయాది దేశం కూడా సపోర్ట్ చేస్తుందా? పాకిస్తాన్ పరిస్థితి బాగోలేదు, పాకిస్తాన్ చేసే స్టేజ్లో లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అపర్ణ గారు, ముస్లిమ్స్లో 2 వర్గాలు ఉన్నాయండి. ఒకటి సున్నీ ముస్లిమ్స్, 2 షియా ముస్లిమ్స్. అవును. సున్నీ ముస్లిమ్స్కి సౌదీ అరేబియా, ఈజిప్ట్ 2 రాజులు లాంటివి. షియా ముస్లిమ్స్కి ఇరాన్ అనేది నెంబర్ 1 కంట్రీ. ఇరాన్ తర్వాత కొంత సిరియాలో ఉన్నారు. సో సున్నీలకి షియాలకి మధ్య కూడా సెక్టేరియన్ కాన్ఫ్లిక్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. పడదు ఒకళ్ళంటే ఒకళ్ళకి. ఇద్దరికి సంబంధించిన దేవుడు ఒకడే అల్లా, కానీ బట్ దే డోంట్ హ్యావ్ ఎ వెరీ హార్మోనియస్ రిలేషన్షిప్ బిట్వీన్ సున్నీస్ అండ్ షియాస్. సో షియా కంట్రీ అయిన ఇరాన్ హమాస్కి సపోర్ట్ చేస్తుంది. ఓకే, హమాస్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇరాన్? ఇరాన్ ఈజ్ ఫైటింగ్ అగైన్స్ట్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఈజ్ ఎనిమీ టు ఇరాన్. సో నా శత్రువుని నువ్వు పోరాడుతున్నావు కాబట్టి నీ మీద నాకు ప్రేమ ఉంది, నేను సపోర్ట్ చేస్తున్నా. అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటి, నేను చేయాల్సిన యుద్ధం నువ్వే చేస్తున్నావు, నా చేతికి అంటాల్సిన రక్తం నీ చేతికి అంటుతుంది. దానికి నేనేమని చెప్తున్నాను, అపర్ణ గారు, మీరు మీ రైట్స్ కోసం మీరు
the way that you are fighting for your rights is very impressive. So I fell in love with your fighting spirit. That's why I am ready to give you money, arms, రైట్. ఆయుధాలు కావాలన్నా, డబ్బులు కావాలన్నా, మీకు ఏం కావాలో నేను ఇస్తా, మీరు ఫైట్ చేయండి అని ఇరాన్ హమాస్ని ఎక్కేస్తుంది అనమాట తెలుగులో. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే హమాస్ ఈజ్ గెట్టింగ్ ఇట్స్ మెన్, మెటీరియల్, ఇంటెలిజెన్స్, sophisticated arms and ammunitions from Iran, sometimes from Syria, sometimes from Lebanon, sometimes Hezbollah అని లెబనాన్లో ఉంది, sometimes from Lebanon, sometimes from bit of Turkey అని చెప్పాను కదా. ఓకే, మీరు అడగొచ్చు నన్ను. అయితే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రపంచ శాంతి ఛిద్రం అయిపోయే అవకాశాలు ఉన్న ఈ టైమ్స్లో మీరే అన్నారు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు అసహించుకుంటున్నాయి వాళ్ళు చేసిన యాక్ట్ని అని. అలాంటి టైంలో ఇరాన్ అనే కంట్రీ ఓపెన్గా పబ్లిక్గా దే ఆర్ ఓన్లీ సెల్ఫ్ డిఫెన్సింగ్ దెమ్సెల్వ్స్ అని ఒక స్టేట్మెంట్ ఇరాన్ ఆబ్వియస్లీ, అంటే ఖచ్చితంగా ఇరాన్ ఏముందంటే మీడియా ముందుకు వచ్చి హమాస్ చేస్తున్న దానికి మాకేం సంబంధం లేదు, మీరంతా అది రూమర్సు అని చెప్పి ఇరాన్ను ఆబ్వియస్లీ ఇట్ విల్ సే ద సేమ్ అండ్ ఇట్స్ ఎట్ ద సేమ్. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ విషయం ఏంటంటేనండి, హమాస్ తన శక్తి, తన యుక్తికి మించి, శక్తికి యుక్తికి మించి కొన్ని వేల ప్రాణాలను ఇప్పుడు బలిపెట్టింది. అవును. ఇప్పుడు ఏమవుతుంది, అది కూడా ఎందుకు చేసింది తెలియజేలా, తెలిసి చేసి ఎలా అంటే ఒక ట్రాప్లో వేయాలి ఎనిమి ఎవరు, ఇజ్రాయెల్. ట్రాప్ ఏంటో తెలుసా, మీరు మహిళ, మీరు ఫస్ట్ నా మీద వచ్చి దాడి చేశారు, నేను మేమే తిరిగి దాడి చేసే సమయంలో మీరు ఒక చిన్న పిల్లోడిని మీ ముందర పెట్టుకున్నారు, నేనేసి మిసైల్ వచ్చి ఫస్ట్ పిల్లోడికే తగులుద్ది. అప్పుడు ప్రపంచం దృష్టిలో ఏముంటుంది, నేను పిల్లల్ని చంపేస్తున్నాను ఉంటుంది. అవును. కానీ అక్కడ మీరేం చేశారు, హ్యూమన్ షీల్డ్గా మనుషుల్ని వాడుకుంటున్నారు. ఫస్ట్ మీరే కొట్టారు, నేను తిరిగి కొట్టడానికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ యు ఆర్ యూజింగ్ చిల్డ్రన్, విమెన్, వీకర్ పీపుల్ ఆర్ హూ ఎవర్. కొలెటరల్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. ఉదాహరణ, ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్లో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, ఆ టెర్రరిస్ట్ గ్యారంటీగా వచ్చి ఈ బిల్డింగ్లో ఎందుకు దాక్కుంటాడంటే పైనుంచి బాంబు పడినప్పుడు ఆ టెర్రరిస్ట్తో పాటు మిగతా 99 మంది టెర్రరిజానికి సంబంధం లేని వాళ్ళు కూడా చచ్చిపోతారు. చచ్చిపోవటం వలన ఏమవుద్ది, ఎవరైతే బాంబు వేశారో వాళ్ళ మీద ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకొస్తాయి. హౌ కుడ్ యూ కిల్ సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్. సో అందుకని టెర్రరిస్టులు చాలా స్మార్ట్. ఎప్పుడైనా సరే చెడు మంచికి జరిగే ఒక యుద్ధంలో టెర్రరిజం కానీ, స్మగ్లర్స్ కానీ, థీఫ్లు కానీ, రాబర్స్ కానీ, దే థింక్ 100 times before they act. So what I'm trying to say here is, హమాస్ కనుక పీస్ఫుల్గా, ప్రజాస్వామ్యబద్ధంగా, ఇజ్రాయిల్ కనుక హమాస్ మాట వినకపోతే ప్రపంచ దేశాలను కలుపుకొని ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకొచ్చి తనకు కావాల్సిన తన హక్కుల సంరక్షణ, Palestine is definitely deserves a state. Palestine definitely deserves to have its own rights. Palestinians do have all the human rights, no doubt about it. But you cannot take up violence as a tool to achieve your political, religious and economic ends. మీ ఆర్థిక, రాజకీయ, మతపరమైన లక్ష్యాల కోసం హింసని ఆయుధంగా వాడి సివిలియన్స్ని, పౌరుల్ని, ఇన్నోసెంట్ పీపుల్ని, చిన్నపిల్లల్ని చంపే హక్కు లేదు. అవును. సో అయితే ఇప్పుడు చాలా కంట్రీస్ అన్ని, ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైతే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందో దానికి అగెనెస్ట్గానే స్టాండ్ తీసుకుంటోంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇజ్రాయెల్కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో ఇక్కడ ఇంకొక మొసాద్, మనం ఇందాక కూడా మాట్లాడుకుందాం, మొసాద్
అండ్ వరల్డ్స్ బెస్ట్ స్పై ఏజెన్సీ. అబ్సల్యూట్లీ ట్రాక్ అండ్ రికార్డ్. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మనం పాలస్తీనా తీసుకోవచ్చు, లేదంటే గాజా తీసుకోవచ్చు. ఎప్పుడు వాళ్ళు ఒక కన్ను వేసుంచే ఆ ప్రాంతాలలో నుండి ఇంత పెద్ద అటాక్ ఒకేసారి ఎయిర్ నుండి, వాటర్ నుండి, భూమి మీద నుండి, అంటే పాసిబుల్ వేస్ అన్నిట్లో అటాక్ జరుగుతుంది అని ఎందుకు కనిపెట్టలేదు? ఒకటి, ఈజిప్ట్ ఆల్రెడీ ఇలాంటిది ఒకటి జరుగుతుందని కంటిన్యూస్గా హెచ్చరించారు. అప్పుడు కూడా వాళ్ళు దానిని సీరియస్గా తీసుకోలేదు. సో ఈ రెండు అంటే షూర్, ఐ అండర్స్టూడ్ యువర్ ఈ క్వశ్చన్. వార్ ఫెయిల్యూర్ దాని వల్లే కదా అయింది. అంటే అంటే ఇంత హింస జరగటానికి వాళ్ళు కనుక అలర్ట్గా ఉంటే జరిగేది కాదు కదా Exactly. అనేది మీ పాయింట్. మీ పాయింటే కదా అపర్ణ గారు. ప్రపంచం మొత్తం షాక్ అయింది ఏంటి తెలుసా? మ్మ్. ఇంత పెద్ద సెక్యూరిటీలో నెంబర్ 1 పేరున్న ఇజ్రాయెల్ పక్కన ఉన్న ఒక చిన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎందుకు తట్టుకోలేకపోయింది? మ్మ్. ఎందుకు ప్రిడిక్ట్ చేయలేకపోయింది? మ్మ్. ఇంటెలిజెన్స్ చాలా రకాలు ఉంటాయి. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్లోనే మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. అది తర్వాత చెప్తాను. ఇమేజరీ ఇంటెలిజెన్స్ ఫెయిల్, మ్మ్. టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్, ఆడియో ఇంటెలిజెన్స్, వీడియో ఇంటెలిజెన్స్, అవును. అన్నిటికీ మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీ పనిచేస్తున్న ఈ యుగంలో మ్మ్. ఇజ్రాయెల్కి మంచి పేరుండి బలమైన ఆర్మీ ఉండి, నేవీ ఉండి మ్మ్. ఎందుకు ఫెయిల్ అయింది అనేది మీకే కాదు, సెక్యూరిటీ స్టడీస్లో పిహెచ్డీలు చేసి ఎంతో సమయం మేము కేటాయించిన మాకు కూడా మ్మ్. ఇట్స్ ఎ షాక్. మ్మ్. అంటే ఇజ్రాయెల్ యొక్క బలం అంత బలహీనతగా ఓవర్ నైట్ ఎట్లా మారిపోయింది? ఎగ్జాక్ట్లీ. నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, నాకు ఇంకా గుర్తుంది బిగినింగ్లో. హమాస్ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను గాజాలో ఉంది కదా. మ్మ్. గాజాలో ఉన్న హమాస్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషను ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళని కొనేసిందా డబ్బులు ఇచ్చి, మ్మ్. కొంతమంది అధికారులని? కొంట మూలానే ఇంటెలిజెన్స్ లీక్ కాలేదా? ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. వస్తాయి, 100% వస్తాయి. ఎందుకంటే అంత పెద్ద పేరున్న ఇజ్రాయలీ స్పై ఏజెన్సీ మొసాద్, హౌ కుడ్ మొసాద్ ఫెయిల్ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ అక్రాస్ ది border, which is 3 kilometers away from an Israeli town, right? 3 kilometers దూరంలో ఉన్న బోర్డర్లో గాజాలో జరుగుతుంది. ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ఒకటి. 2, అన్నిటికీ మించి అమెరికన్ సపోర్ట్ ఇజ్రాయెల్కి ఉంది, యూకే సపోర్ట్ ఉంది, అవును, మోస్ట్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్ సపోర్ట్ ఇజ్రాయెల్కి ఉంది. అవును. మరి అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏం చేస్తుంది? రైట్. మొసాద్ ఏం చేస్తుంది? లేదా షిన్బెత్ అని ఇజ్రాయెల్లో ఇంటర్నల్ సెక్యూరిటీ చూసి ఆర్గాన్ అనమాట, అదేం చేస్తుంది అంటే భారతదేశంలో ఇంటెలిజెన్స్ బ్యూరో పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉందో ఇజ్రాయెల్లో షిన్బెత్ అని ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ చూసేది. అదేం చేస్తుంది? ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ నేవీ మెయిన్ ఆఫీసర్ కూడా ఇదే ప్రశ్నలతో. ఇంకోటి చెప్తానండి, గాజాకి 42 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది గాజాకి. అది అడ్వాంటేజ్ యాక్చువల్లీ ఇజ్రాయెల్కి. అది ఆ అడ్వాంటేజ్ని గాజా తన అడ్వాంటేజ్గా మరల్చుకుంది. ఎట్లా అంటే ఇజ్రాయెల్ నుంచి గాజాలోకి వెళ్ళాలంటే భూభాగంలో ఎక్కడ చూసినా ఇజ్రాయలీ చెక్ పోస్టులు ఉన్నాయి. అంటే ఇజ్రాయలీ పోలీస్ ఆఫీసర్స్, మిలిటరీ ఆఫీసర్స్ వెళ్ళే ప్రతి ట్రక్కుని, గాజాలోకి వెళ్ళే ప్రతి ట్రక్కుని సెర్చ్ చేస్తారు, కార్డన్ చేస్తారు. ఓకే, కాబట్టి రాకెట్స్ అన్నీ బై రోడ్ దెర్ ఈజ్ నో వే ఇట్ కెన్ గెట్ ఇన్ టు గాజా. రాకెట్ స్పేర్ పార్ట్స్ కానీ ఇంకోటి కానీ రైట్. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి గాజాకి ఎన్ని వేల రాకెట్లు అన్నప్పుడు 42 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతము గాజాకు ఉందని చెప్పి మధ్యధరా సముద్రంలో నుంచి షిప్పుల ద్వారా మధ్యధరా సముద్రంలో నుంచి గాజాలోకి ఈ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ వచ్చినాయి. ఒకటి అది మీరు అడగొచ్చు, 5,000 వచ్చేంత వరకు. 5,000 అనేది ఇంకా తక్కువ, ఇంకెన్ని ఉన్నాయో కూడా తెలియదు, చాలా చాలా కరెక్ట్. ఓకే, సో ఈ విధంగా డెఫినెట్లీ 1973 యోమ్ కిప్పూర్ వార్ జరిగింది ఇజ్రాయెల్కి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్కి. అంటే ఈజిప్టు, సిరియా, లెబనాన్ ఇవన్నీ పాల్గొన్నాయి. అప్పుడు కూడా ఇజ్రాయెల్కి స్వల్పంగా నష్టం జరిగింది. కరెక్ట్గా 1973 అక్టోబర్లో జరిగిన యోమ్ కిప్పూర్ వార్ని గుర్తు చేస్తా
50 ఏళ్ల తర్వాత అంటే 2023 అక్టోబర్ 7న ఆ డేట్ని వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నారు ఇజ్రాయెల్ని కొడటానికి హమాస్ అంటే మీరు 50 ఏళ్ల క్రితం మాతో యుద్ధం చేశారు కదా, కరెక్ట్. వీ వాంటెడ్ టు రిమైండ్ యూ, అండ్ టేక్ ఇంకా రివెంజ్. రివెంజ్ ప్రతీకారం తెచ్చుకోవటమే. ఇంకోటి 50 ఏళ్ళు అయినా కానీ మేము ఇంకా పోరాడుతూనే ఉన్నాం, మేము చనిపోలేదు, పాలస్తీనా స్వతంత్ర కాంక్ష చచ్చిపోలేదు, నిలబడే ఉన్నది అని చెప్పడానికి దీన్ని ఒక సింబాలిక్ జెస్చర్గా వాడుకున్నారు ఎవరు, హమాస్ అండ్ పాలస్తీనియన్స్. తప్పులేదు అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, ఇఫ్ ఇట్ ఈస్ బై పీస్ఫుల్ మీన్స్, డెమోక్రటిక్ మీన్స్, no problem. But they have chosen violence, they have chosen direct military action, not on Israeli defense forces. Correct. They killed, Innocent they butchered, people. they massacred innocent people who are on the streets. So anywhere in the world, if any terrorist organization, even if a state does also, even if a state military does the same to a civilian, definitely it is a crime. Suppose if it is between military and military, ami tumi telusukundaara, nu military officer, nenu military officer, it's okay, no problem. నేను మిలిటరీ ఆఫీసర్ని నా మీద వేయకుండా అమాయకుల మీద కాల్ చేసేస్తే, అమాయకులను చంపేస్తే అది తప్పు అనేది ప్రపంచ దేశాలు. అందుకనే ఎక్కువ సపోర్ట్ ఇప్పుడు ఇజ్రాయెల్కి ఎందుకు వచ్చిందంటే ప్రస్తుతానికి ఇప్పుడు రిటాలియేషన్లో భాగంగా, ఎందుకంటే దెబ్బతిన్న పులిలాగా ఉంది కదా ఇజ్రాయెల్. నౌ ఇట్ ఈస్ ఎ వూండెడ్ టైగర్ ఇజ్రాయెల్. సపోజ్ ఇజ్రాయెల్ డిస్ప్రపోర్షనేట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో 1200 మంది చచ్చిపోయారు ఇప్పటికి, మహా 1500 lives have lost or gone because of Hamas terrorist organizations attack on Israel, right? Correct. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవడానికి గాజాలో ఉన్న 23 లక్షల మంది మీద బాంబులు వేయడం స్టార్ట్ చేసింది అనుకో, ఆల్రెడీ స్టార్ట్ చేసింది టెర్రరిస్ట్ను చంపేయడానికి, హమాస్ టెర్రరిస్ట్ని. ఆ ప్రాసెస్లో ఎక్కువ మంది సివిలియన్స్ కూడా చచ్చిపోతున్నారు. అలానే ఎక్కువ కౌంట్ పెరిగిపోయింది అనుకోండి, డెత్ కౌంట్. ఇజ్రాయెల్ మీద ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకొస్తాయి. నువ్వు ఆపేయాల్సిందే, మీరు చర్చలో కూర్చోవాల్సిందే, యూ హ్యావ్ టు సెటిల్ ఫర్ నెగోషియేషన్స్, సిట్ టుగెదర్, డిబేట్, డిస్కస్, అగ్రీ, సైన్ అన్ అగ్రిమెంట్, స్టాప్ బొంబార్డింగ్ గాజా అని people will tell Israel once there is a disproportionate use of power and so many innocent people if they die from Palestinian area. So Israel will have to be very cautious in not taking the lives of civilians in Palestinian side and only eliminating the terrorists. Right. Israel has the right to eliminate the terrorists that are operating from either Palestine or any other country. Right? Till that Israel has the right. అయితే ఇక్కడ but it should not go beyond that and kill civilians wherever they are. అయితే రమేష్ గారు నాకు ఒకటి చెప్పండి, హమాస్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంత డేరింగ్ స్టెప్ వేసింది అంటే వాళ్ళు చాలా స్మార్ట్గా చేశారు, తెలిసే చేశారు అని. అంటే మేము గెలవగలం అన్న పవర్, అంటే వాళ్ళ ఫ్యూచర్లో కూడా మేము గెలుస్తాము ఇజ్రాయెల్ అటాక్ చేసినా అనే ఇది ఉంది అంటే వాళ్ళ దగ్గర ఆర్మ్ పవర్స్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సపోర్ట్ సిస్టమ్ అవ్వచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉండుంటుంది కదా. తప్పనిసరిగా. సో దీన్ని మనం ఎలా చూడాలి? సపోజ్ ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది మనందరికీ తెలిసిందే. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కాన్సిక్వెన్సెస్ తెలిసి కూడా, అంటే పరిణామాలు తెలిసి కూడా గాజాలో ఉన్న హమాస్ అనే ఒక మిలిటెంట్ ఆర్గనైజేషను, టెర్రరిస్ట్ ఆర్గనైజేషను ఇంత దుశ్చర్యకి ఎలా పాల్పడింది దానికి తెలుసు కదా ఇజ్రాయెల్ పవర్ ఏంటో. అవును. దాని మూలంగా గాజాలో ఉన్న అమాయకమైన పాలస్తీన్లు చనిపోతారని కూడా తెలుసుగా హమాస్కి. వెస్ట్ బ్యాంక్లో ఉన్న పాలస్తీన్లు కూడా జరుగుతుంది, ఎఫెక్ట్ అవుతారని తెలుసు కదా. తెలిసి కూడా ఎందుకు చేశారు అన్నప్పుడు ఇదే నేను చెప్తున్నా, టెర్రరిస్టులకి రేషనేల్ ఉండదు, హ్యూమన్ టచ్ ఉండదు. ఒక బ్రెయిన్ మొత్తాన్ని బ్రెయిన్ వాషింగ్ అయిపోద్ది. ఒక సాధారణ మనిషి ఒక టెర్రరిస్ట్కి ఎప్పుడు మారుతారంటే ఇట్ టేక్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టు చేంజ్ యూ ఫ్రమ్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ టు ఏ టెర్రరిస్ట్. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సైకలాజికల్ చేంజెస్ యూ గో త్రూ. సో మానసికంగా నేను మార్చేస్తారు అట్లా. సో అది దాని మూలంగా వాళ్ళు ఆలోచన శక్తిని, విచక్షణని, మానవత్వాన్ని కోల్పోతారు. ఇక్కడ ఒక పాయింట్ నేను నిజంగా మాట్లాడాలి అనుకుంటున్నాను.
ఇప్పుడు టెర్రరిస్ట్‌లైనా దే ఆర్ బిలీవర్స్ ఇన్ సంథింగ్. ఇప్పుడు హమాస్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది కూడా అల్లా అనే ఒక గాడ్‌ని నమ్ముతుంది. అండ్ గాడ్ ఎప్పుడూ ఇన్నోసెంట్ పీపుల్‌ని చంపమని సో చెప్పలేదు. నో గాడ్, నో రిలిజియన్, be it Islam, be it Christianity, be it Hinduism, be it Judaism, be it Sikhism, be it Jainism, be it Parsiism, no religion has ever advocated, or no God, let's say no God from each religion, let's say all these religions, no God or goddess has ever told its followers, you kill other religious minorities or other religion people who are practicing other religions. So it is, the problem is not with the religion, the problem is with the few black sheep. ప్రతి ధర్మంలోను, ప్రతి దేశంలోను, ప్రతి ప్రాంతంలోను, ప్రతి కులంలోను, ప్రతి కుటుంబంలోను, ప్రతి సొసైటీలోను, ప్రతి సమాజంలోను కొంతమంది ఆముదం చెట్లు ఉంటాయి. అవి తులసి వనాన్ని నాశనం చేయడానికి, అంటే ఈ ఐడియాలజీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ధర్మంలోనూ ఉంటారు. ఎక్స్ట్రీమిస్ట్ ఫండమెంటల్ భావాలు కలిగిన ఛాందసవాదులు, మత ఛాందసవాదులు తెలుగులో ప్రతి ధర్మంలోనూ ప్రతి మతంలోనూ కొద్దిగా మంది ఉంటారు. ఆ కొద్ది మంది ఏం చేస్తారంటే మిగతా 90 మందిని ప్రభావితం చేసి తమ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దేవుడు చెప్పపోయినా దేవుడు అలా చెప్పాడని ఆ ఇంటర్ప్రిటేషను, ఆ నెరేటివ్ని బిల్డప్ చేస్తారు. రైట్, నౌ ఐ గాట్ ద పాయింట్. సో కమింగ్ టు దిస్, ఇప్పుడు అంటే మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, నేను ఒక పాయింట్ చెప్పాలి అనుకుంటున్నాను. మనం ఏదైతే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ ఐరన్ సిస్టమ్ మొత్తం ఐరన్ డోమ్ ఫెయిల్ అయింది అంటున్నామో, అది యాక్చువల్లీ 90% సక్సెస్ అయింది. కాబట్టి ఆ ఇజ్రాయెల్ మీద 5,000 రాకెట్లు వేస్తే కేవలం 500 వరకు మాత్రమే భూమిని తాకగలిగాయి. బట్ ఎనీవేస్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ అన్ఫార్చునేట్. కమింగ్ టు దిస్, మన భారతదేశం స్టాండ్స్ ఏంటి? ఓకే, దిస్ కుడ్ బి ద లాస్ట్ పాయింట్ ఇన్ అవర్ డిస్కషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్. భారతదేశము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హమాస్ అనే ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ చేసిన చర్యల్ని చాలా తీవ్రంగానే కాదు, చాలా బాధతో తీవ్రంగానే ఖండించారు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేసి చివరిగా ఒక మాట అన్నారు, పాలస్తీనా దేశానికి భారతదేశము 1948 నుంచే సపోర్ట్ చేస్తున్నాం మనం. రీసెంట్గా పాలస్తీనాతో పాటు ఇజ్రాయెల్ కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇజ్రాయెల్ని కూడా మనం సమదృష్టితో చూస్తున్నాం. అవును, ఈ కన్ను ఇంపార్టెంటా, ఈ కన్ను ఇంపార్టెంట్, రెండు కళ్ళు నాకు ఇంపార్టెంటే. పాలస్తీనాలో ఉన్న ముస్లిమ్స్ నాకు ఇంపార్టెంటే. The Muslims that are living in Palestine are as important to me as the Jewish people that are living in Israel. This is my stand. That's what Bharat, that's what India. This has been our line. This has been our diplomatic, political, economic and people-to-people contact. Because India also has, we have a beautiful, wonderful land of mosaic mandi. అన్ని రకాల కల్చర్స్, మతాలు, Hindu Muslim unity is very good in India. We love our Muslim brotherhood. Muslims love Hindu. So we have a wonderful communal harmony. Obviously, sometimes in the last 75 years, there are some communal tensions, but not to the level of dividing each other. So alanti oka communal harmony model, India stands as a role model. Okay, to many countries in the world, how different faiths, different religions, different castes, different colors, different cultures can coexist with peaceful, lovable, admirable, honorable, respectable ways. Anedi India is an example. Yes, there are certain occasions where we also have our black days. But overall, in the last 75 years, we have been a successful, సెక్యులర్, డెమోక్రటిక్ కంట్రీ. బేసిక్గా ఈ మోడల్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇజ్రాయెల్ హ్యాస్ టు లెర్న్, పాలస్తీనియన్స్ ఆల్సో విల్ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇండియా. ఓకే, మిడిల్ ఈస్ట్ ఆల్సో విల్ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియా హ్యాస్ మచ్ టు ఆఫర్. ఒకవేళ ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం కంటిన్యూ అయితే వచ్చే నష్టాలు ఏంటి అంటే, ఆర్థికంగా ఆయిల్, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియము, చమురు ఉత్పత్తులు, తర్వాత
వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ చాలా మట్టికి ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయటం, అరబిక్ మాట్లాడే అరబ్ కంట్రీస్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ప్యాలెస్తీన్ సపోర్ట్ చేయటం, అలా జరిగి ప్రపంచం రెండుగా డివైడ్ అయ్యి ఆల్రెడీ కోవిడ్-19 మహమ్మారితో చాలా దేశాలు దెబ్బతిని ఉన్నాం. ఆర్థికంగా ధనమాన ప్రాణ నష్టాలు వచ్చినాయి కోవిడ్-19తో. కోవిడ్-19 నుంచి కోలుకునే లోపల రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం, చైనా ఇండియా మధ్య టెన్షన్, చైనా ఇండియా మధ్య టెన్షన్స్, అవి కొద్దిగా కోలుకుంటున్నాం అనుకున్న టైంలో ఇప్పుడు ఇజ్రాయెల్-పాలస్తీన్ మధ్య టెన్షన్. సో ప్రపంచ శాంతికి, ప్రపంచ ఆర్థిక ప్రగతికి ఇది చాలా గొడ్డలి పెట్టు. అంటే మనం పరిపూర్ణమైన మన మాతృభాష తెలుగులో చెప్పాలంటే ఆ విధంగా చెప్పాలి మీ అందరికి అర్థం కావడానికి. ఇట్ ఈజ్ డెఫినెట్లీ వెరీ వెరీ అన్ఫార్చునేట్ టు హ్యావ్ a war of this kind, war of this magnitude, war of this nature happening right across India. Israel and Palestine are not at all far away. They are part of Asia. India is part of Asia, right? Asian continent. Israel, Palestine are also in Asia. మన ఆసియా ఖండంలోనే ఉన్న మనకి ఇక్కడి నుంచి కరెక్ట్గా 6 గంటల ఫ్లైట్లో వెళ్తే 5 గంటల ఫ్లైట్లో వెళ్తే ఇజ్రాయెల్ వెళ్తాం, పాలస్తీన్ వెళ్తాం. 5 గంటలు, ఎక్కువ దూరం కూడా కాదు. సో అక్కడ జరిగే ప్రతి నష్టం భారతీయుడిగా కూడా ఏదో ఒక విధంగా మనకు కూడా నష్టపోతాం. కాబట్టి అక్కడ జరిగే యుద్ధాన్ని, అక్కడ జరిగే నష్టాన్ని ఆపటానికి భారతదేశం కూడా సామధాన భేద దండోపాయాలు, దౌత్యము, రాజకీయము, ఆర్థికము, వాణిజ్యము కలిపిన ఒక చతురత, ఒక స్ట్రాటజిక్గా మనం కూడా భారతదేశము ఒక నాయకత్వం తీసుకొని ఇండియా హ్యాస్ టు టేక్ ద లీడర్షిప్ అండ్ మేక్ షూర్ both the warring parties, Israel and Palestine, come on a discussion table, sit together, debate, discuss, and then come for an agreement which will give them a lasting solution. ఇది కనుక భారతదేశం చేయగలిగితే ఇండియా వాంట్స్ టు బి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ కామిటీ ఆఫ్ నేషన్స్. ప్రపంచంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదగాలనుకుంటున్నాం. కాబట్టి మనము ఇండియా, భారత్ విల్ హ్యావ్ టు టేక్ దట్ లీడ్. Correct. And make sure both Israel and Palestine come together, talk. Peace must prevail over these chaotic, violent, bloodshed must stop. This should be the end. అంటే సర్వే జన సుఖినో భవంతు అనే విధంగా ధర్మం మనల్ని రక్షిస్తుంది, మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని కూడా చెప్తున్నాం. కాబట్టి మనది ఒక వేద భూమి, కాబట్టి మనం ఒక గొప్ప భారతదేశానికి ఎప్పుడు చరిత్రలో వేరే దేశాలని ఆక్రమించటం కానీ, వేరే దేశాల యొక్క ఆస్తిపాస్తుల్ని దోచుకోవటం కానీ మన ఇంట వంట లేదు, మన చరిత్రలో లేదు. కాబట్టి ఇండియా దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు షోకేస్ ఇట్స్ డిప్లొమాటిక్, పొలిటికల్, ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పవర్ టు బ్రింగ్ పీస్ between two warring parties, between Israel and Hamas. In other words, Palestine. True. So coming to this, actually కొన్ని కంట్రీస్ వాళ్ళని హమాస్ని అండ్ ఇజ్రాయెల్ని ట్రై చేస్తున్నాయి టు బ్రింగ్ ఆన్ దెమ్ టు అ డిస్కషన్ టేబుల్, బట్ ఇట్ ఫెయిల్డ్. అండ్ రీసెంట్గా ఒక 2-3 గంటల క్రితం కూడా ఐ థింక్ హమాస్ ఆర్ సమ్వేర్ మనకి రైల్వే సిస్టంలో ఉండే సమ్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం ద్వారా ఒక రైలు పట్టాలు తప్పిపోవటం, 700 మంది 70 మంది ఇంజ్యూర్ అవటం, 2 చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటివన్నీ జరుగుతున్న ఈ క్రమంలో మీరు చెప్పినట్టుగా ఇఫ్ ఇండియా కెన్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్ అండ్ offer something that can be really a powerful move and very diplomatic smart move. And we people of India, సామాన్య ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడో జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవకి, యుద్ధానికి మాకేంటి అని ఆలోచించొద్దు దయచేసి. యూ అండ్ ఐ టుగెదర్, మీరు నేను కలిస్తే భారతదేశం అవుద్ది. సో దయచేసి దౌత్యవేత్తలు, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్కి వదిలేకుండా, లేదా ఇండియన్ మిలిటరీ వాళ్ళకి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారికి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి వదిలేకుండా భారతదేశ ప్రజలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా అనే ఒక గొప్ప ఆయుధం ఉంది. కాబట్టి భారతదేశం మీద, భారతదేశంలోని అధికారుల మీద, ముఖ్యంగా ఢిల్లీలో కూర్చున్న పెద్దల మీద మనం చెప్పాలి. ఏమనంటే, అయ్యా మీరు పెద్దన్న పాత్ర వహించండి. ఇజ్రాయెల్కి పాలస్తీన్కి జరుగుతున్న ఈ యొక్క యుద్ధాన్ని ఆపటానికి సర్వశక్తులు మీరు వడ్డీ శాంతిని తీసుకురండి. తద్వారా ఇప్పుడు మాకు ఇక్కడ ఉల్లిపాయల రేట్లు పెరగవు, పెట్రోల్ రేట్లు పెరగవు, లేకపోతే ఎలక్ట్రిసిటీ రేట్లు పెరగవు.
నిరుద్యోగం పెరగదు, దరిద్రం పెరగదు. కాబట్టి వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, యుద్ధం యుద్ధం ఆగటం, శాంతి నెలకొల్పటం. దానికి భారతదేశం తమ యొక్క నాయకత్వాన్ని తీసుకోవడం. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది ఒక ఎత్తు అయితే, దాని కొద్దిగా పక్కన పెట్టి ముందర ఇద్దరిని కలపటానికి భారతదేశం ఏం చేయగలదు అనే ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ విజన్తో ఇండియా షుడ్ టేక్ లీడ్. అండ్ బికాజ్ అలా చేయకపోతే తప్పనిసరిగా చాలా మారణహోమం, చాలా ధన ఆస్తి మాన ప్రాణ నష్టాలు, చాలా చాలా ఇబ్బందుల్లోకి వెళ్తాము. నేను అక్కడ పుట్టి అంటే మన భారతదేశంలో పుట్టి పెరిగిన ఇజ్రాయెల్ లాంటి దేశంలో, పాలస్తీన్ లాంటి వాటిలో తిరిగి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఇట్ హ్యాస్ చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. సో నెగిటివ్గా ఇఫ్ వి డోంట్ కంట్రోల్. రమేష్ కన్నెగంటి గారు, ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్గా, ఇప్పుడు మీరు ఆల్రెడీ అక్కడ ఉన్న మనుషులతో కూడా టచ్లో ఉన్నారు. ఓన్లీ ఇజ్రాయెల్ దగ్గర పరిస్థితులు మీకు తెలుసా, లేదంటే ఇప్పుడు అసలు గాజా వైపు నుండి కూడా మీరు ఎవరితో ఉన్న టచ్లో ఉన్నారా? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ నుంచి ఉన్న ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులకు మాత్రమే నేను టచ్లో ఉన్నాను. కానీ ప్యాలెస్టైన్లో ఉన్న వెస్ట్ బ్యాంక్లో వాళ్ళు కానీ గాజా వాళ్ళతో టచ్లో లేను. ఓకే. ఎందుకంటే నేను ఆ ప్రాంతాల్లో తక్కువ చదువుకున్నాను, తిరిగాను. ఐ వాజ్ దేర్ బట్ ఐ వాజ్ నాట్ దేర్ ఫర్ లాంగ్. సో వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఐ వాజ్ దేర్. నౌ సో ఇట్స్ బీన్ సమ్ టైమ్. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. కూల్. Israel state has taken a lot of protective measures. మేము చదువుకున్నప్పుడే ఇజ్రాయెల్లో they trained us how to use gas mask. Suppose if something happens, civilians కూడా, every student, every girl, I mean, this is the right time to tell you, every girl in Israel, ప్రతి 18 నుంచి 21 సంవత్సరాలు ఉన్న ప్రతి అమ్మాయి అబ్బాయి ఇజ్రాయెల్లో కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ తీసుకుంటారు. సో ఒక 18 ఏళ్ళ అమ్మాయి ఒక 10 మంది అబ్బాయిల్ని న్యూట్రలైజ్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటుంది. సో ఇజ్రాయలీ గర్ల్స్ ఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ స్ట్రాంగ్ అండ్ స్మార్ట్. సేమ్ వే Palestinian women are also, I was in Palestine area, most of the Palestinian women are also, they are into now literacy, education, they are also smart, they are also using technology and its evolution and all that. So bright people, both sides, Israel and Palestine, both sides, very bright people. So peace must prevail over. We as an Indians and a global citizen, we all must pray for human security. Correct. As a Center for Human Security Studies founder and executive director, Dr. Ramesh Kanneganti, I sincerely wish and pray and also get into action to bring peace between two warring parties of the day, that is Israel and Palestine. So and అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం చెప్పారు మీకు? Yeah, they said are they safe? They are safe now. The Indians living in Israel, especially from Andhra Telangana, they are safe, nothing to worry, because every building has a bunker. Okay. ప్రతి ఇంపార్టెంట్ బిల్డింగ్ కింద భూగర్భంలో ఒక పెద్ద సొరంగం తవ్వి బంకర్ ఉంటుంది, సేఫ్ హౌస్. ఆ బంకర్లో ఒకవేళ పైనుంచి బాంబులు పడినా కానీ ఆ బంకర్కి ఏమవుదు. సో అలాంటివి ఉన్నాయి, నో ప్రాబ్లం. సో ప్యాలెస్తైన్ ఇజ్రాయెల్ మధ్య పీస్ రావాలని, శాంతి రావాలని, లెట్స్ ఆల్ విష్ డెఫినెట్లీ త్రూ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. అండ్ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ యూ రమేష్ కన్నెగంటి గారు, బికాస్ మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. అసలు ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అండ్ ఇండియా స్టాండ్స్ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఏం చేయాలి. ఎస్, సో ఇవన్నీ చాలా వివరంగా చెప్పారు. ఎవరైతే ఈ ఇజ్రాయెల్ పాలిస్తాన్ గురించి వింటున్నారో అండ్ వాళ్ళకి విషయాలు తెలియట్లేదు, వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చూస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఐ రియల్లీ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ a valid information. No, you have been nice as usual and you have asked few good questions and very smart questions. I think అడిగే మంచి ప్రశ్నలు అడిగి, పదునైన ప్రశ్నలు అడిగితే చక్కటి తెలివైన సమాధానాలు వస్తాయి. సో ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు కరెక్ట్గా అడగగలిగితే చెప్పే వాళ్ళకు కూడా బాగుంటుంది, మంచి ప్రశ్నలకి మంచి సమాధానాలు వస్తాయి. We always have good conversations, be it Russian, Thank you, Ukraine war Aparna, and I'm there to help our Telugu people and beyond, in bringing that kind of peace and tranquility and world order. So we believe in that. Definitely. Thank you, Andy. Jai Hind.